ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ. జై గురుదత్తాయ నమ. కర్కాటక రాశి 2025 జులై మాసం. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలాగుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. మరి కుటుంబంలో విషయాలలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎక్కువగా ఫోర్స్ ఎక్కువగా చేయకూడదు. కుటుంబంలో నేనున్నాను అని ముందు వీళ్ళు పోయారనుకోండి, చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కుటుంబంలో బాధ్యతని వీళ్ళు తీసుకోవాల్సిన పని లేదు. పెద్దవాళ్ళకి వాళ్ళకు ఒప్పచెప్పాలి. అమ్మా నాన్న పెద్దవాళ్ళకి, అన్న వదిన పెద్దవాళ్ళకే ఒప్పచెప్పాలి. చిన్న ఏజీలో ఉండవలసిన వాళ్ళందరికీ నేనున్నానని ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళకి కుటుంబం విశేషాల్లో చాలా వరకు బ్యాడ్ నడుస్తుంది. అంటే వాళ్ళు మంచి చేస్తారు, చెడు ఏం చేసేది ఉండదు. మంచి చేసినా కూడా చెడు ఎదురవుతుంది వాళ్ళకి. మరి ఆస్తులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి విశేషాలలో కొంత క్లీనింగ్ ఉండాలి. దేనికైనా మొత్తం ఒక క్లీన్గా ఉండాలి. అది ముసుగులో పెట్టుకొని మనం చేసుకోవచ్చులే అనుకొని మీరు కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మీరు ప్లాన్ చేశారనుకోండి, అది మీకు దక్కే మార్గాలు ఉండవు. అది ఎవరికి చేరాలో వాళ్ళకే చేరతాయి. ఆ విధంగా కనబడుతుంది. మరి కష్టాలు ఫలితాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఏ కార్యక్రమైనా కూడా, ఏ కష్టానికి వెళ్ళినా కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంటుంది. మీకు ఒక పని చేసామనుకో, కష్టం చేసామనుకోండి, ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది. మరి పై అధికారులతో చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మీరు ఎంత సిన్సియారిటీ చేసినా కూడా మీ మీద లేనిపోయిన సమస్యని పెట్టి మనశ్శాంతి లేకోకుండా, మనస్సు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని మిమ్మల్ని పెట్టి మీరు చేసే ఆఫీసులో డెస్టమెంట్ చేయాలని కొంతమంది చూస్తుంటారు. మరి మీరు చేసే దాంట్లో డెస్టమెంట్ కావాల్సిన పని లేదు. ఎంత కష్టమైనా సరే దాన్ని కొంచెం బరాయించేసి దాంట్లో మీరు అనగదొక్కున్నట్టుగైతే మీ ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఎదురిచ్చే వాళ్ళు అనేది ఉండరు. మరి ప్రేమ విశేషాల్లో చూస్తే చాలా వరకు ప్రేమ విషయాల్లో చాలా వరకు విజయం అనేది కనబడుతుంది. కాబట్టి ప్రేమ విషయంలో స్నానంగా ఉండాలి. అంటే ప్రశాంతంగా, కుదురుగా, వాళ్ళ మైండ్ ప్రశాంతంగా ఒక స్థానంగా ఉండాలి. ఆ ప్రశాంతత అనేది లేకోకుండా ప్రేమించినట్టుగైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన చిక్కులు, లేనిపోయిన బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి తొందరపాటు లేకోకుండా మీరు ప్రేమించిన విషయాలలో కొద్దిగా శ్రద్ధ తీసుకొని కొంత జాగ్రత్త పడినట్టుగైతే మీకు ఆ ప్రేమ బలం అనేది మీకు తప్పకుండా మీకు దక్కుతుంది. కాబట్టి మీకు గృహప్రవేశము, సంతాన యోగము, మీరు చేయాల్సిన ఉద్యోగ విధానము చాలా వరకు బాగుంది. ధైర్య బలాన్ని మీరు ఎక్కువగా పెంచుకోవాలి. ధైర్యాన్ని మించింది ఏదీ లేదు. మరి ఆ ధైర్య బలాన్ని మీరు ఎక్కువగా ఉండాలి. కాబట్టి మీరు చేయాల్సిందంతా దైవ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే అమ్మవారిని పూజించాలి. శ్రీ వారాహిని మాతని అమ్మవారిని పూజాబలం చేసుకోండి. ఆ అమ్మవారు దయ వలన మీలో ఉండాల్సిన అష్ట కష్టాలు, దరిద్ర దోష నివారణ పోతుంది. కాబట్టి ఆ అమ్మవారు పూజా బలం చేసిన తర్వాత అష్టమి రోజున మీరు కాలభైరవ గుడికి వెళ్ళి ఆ కాలభైరవ గుడికాడ ఉప్పుతోని ఆయనకి దీపారాజన వెలిగించేసేసి అది గుమ్మడికాయతో జ్యోతులు వెలిగించాలి. 2 జ్యోతులు వెలిగించినట్టుకైతే మీ మీద ఉన్న కష్టాలు, నష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయి. కాబట్టి ఇంకా కొంత సమస్యలో కనబడుతున్నారు. కాబట్టి ఆ సమస్యకి కారణం ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటి అనేది చూసి చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.